నమస్తే, నేను సిరి. ట్రంప్ ఈ పేరు వినగానే అందరికీ చాలా భయం వేస్తూ ఉంటుంది. మొత్తానికైతే రెండోసారి కూడా తను అధ్యక్ష పదవిని చేజెక్కించుకున్నారు. ఇప్పుడు తను ప్రమాణ స్వీకారం చేసుకున్న 2 నెలల దగ్గరికి అయితే వస్తుంది. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ స్టాక్ మార్కెట్ కూడా చాలా ఇబ్బందిని అయితే పడుతుంది. కోట్ల రూపాయలు అయితే స్టాక్ విలువలు తక్కువైపోయాయి. అంటే పక్కన దేశాలే కాకుండా ఆ అమెరికా దేశానికి కూడా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే యమపాశంలాగా అయిపోతున్నట్టు మనకి తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఇప్పుడు అమెరికాకి అంటే ఏదైతే తను పెద్దన్నగా అనుకుంటారో ఇప్పుడు అదే ఇప్పుడు తనకి కిందికి దిగజారేలాగా అయిపోతున్నాయి తన నిర్ణయాలు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ విలువలు చూసుకుంటే అన్ని కూడా నష్టాలకే వెళ్తున్నాయి. సో దీని మీద ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఇంకో వారానికి 2 నెలలు కంప్లీట్ అయిపోయి 3వ నెల. అంటే ఈ 2 నెలల్లోనే ప్రపంచాన్ని భూకంపం సృష్టించాడు. జగన్మోహన్ రెడ్డికి పెద్దన్న, లేకపోతే కేసీఆర్కి పెద్దన్న. భారతంలోనూ ఎక్కడో 5గురు ఒకే నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళు ఉంటారు. దుర్యోధనుడు, కీచకుడు, ఏదో జరాసంధుడు, బకాసురుడు, ఇట్లా ఏదో ఒక 5గురు ఒకే నక్షత్రాన్ని పుట్టారు. ఒకడు గనక ఒకడిని చంపితే ఆ మిగతా 4 కూడా అతని చేతిలోనే చనిపోతారంటూ ఆ భీముడు వరుస పెట్టి ఈ 4గురిని చంపుతాడు అనుకుంటా. అంటే ఒకే నక్షత్రాన్ని పుట్టినటువంటి అత్యంత బల సంపన్నులు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు డొనాల్డ్ ట్రంప్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఇట్లా ఇంకొకరిద్దరు ఉన్నారా? అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచాన్ని ఎలా భూకంపం సృష్టించాయి. ప్రతీకార పన్ను అని ఒకటి తీసుకొస్తానన్నాడు. ఈ ప్రతీకార పన్ను అంటే ఏంటన్నట్టు సార్? అసలు అంటే తను ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఈ ప్రతీకార పన్ను వేసి అసలు దేశాలని? అంటే అమెరికా మీద మీరు పన్ను వేస్తున్నారు, మీరెంత పన్ను వేస్తే మా దేశం ఉత్పత్తుల మీద మీ దేశం మీద కూడా అంతే పన్ను నేను వేస్తా. అంటే ఇప్పుడు అమెరికా మనం కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. భారత్ 25% కొన్నింటి మీద వేస్తుంటాం, 100% కొన్నింటి మీద వేస్తుంటాం, 300% కొన్నింటి మీద వేస్తున్నారు. మీరు ఎంత వేస్తున్నారో అంత వేస్తా. ఇంతకుముందు అది లేదు. అమెరికా సంపన్న దేశం, దాని ఉత్పత్తుల మీద మనం ఎక్కువ పన్నేసినా మనం బలహీనమైన దేశము, పేద దేశం కాబట్టి మన ఉత్పత్తుల మీద వాళ్ళు వేసేవాళ్ళు కాదు. అగ్రరాజ్యం కదా, పెద్దన్న కదా, ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో డాలర్ మనం చూసాం. ఇప్పుడు అసలు అది కూడా ఒక పెద్ద ఇష్యూ చేశాడు. ఏంటి, డాలర్కి ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్ ఒక కరెన్సీని తీసుకొస్తుందని బెదిరించినట్టు. మీరు కనుక డాలర్కి ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్ ఒక కరెన్సీని కనుక తీసుకొస్తే నేను మీ మీద ఇంకా పన్నులు వేస్తా, మిమ్మల్ని ఇంకా నేను అణిచేస్తా అంటూ వాళ్ళని బెదిరించటం. ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవటం కోసం బ్లాక్మెయిలింగ్కి తెగబడ్డాడు. అటు తన దేశంలోనూ కుంపు, తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాడు, విదేశాల్లోనూ అదే వ్యతిరేకత. ఇవాళ ట్రంప్ అంటే 2 నెలల్లోనే అమెరికాలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఏ అధ్యక్షుడు ఇప్పుడు అమెరికాకి పనిచేసిన వాళ్ళల్లో ఇంత ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న దాఖలాలు లేవు. అక్కడ పనిచేస్తున్నటువంటి విదేశాలకు సంబంధించిన విద్యార్థులు, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరిపైన ఇవాళ ఒక రకమైన దాడి జరుగుతుంది, ఒక భయోత్పాతం. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటారు. యూనివర్సిటీల్లో చదువుకునే పిల్లలు ఆ యూనివర్సిటీ క్యాంపస్లలో లైబ్రరీల్లోనో లేకపోతే క్యాంటీన్లోనో అక్కడ పనిచేస్తూ అక్కడ పోస్ట్ లేనప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకునేవాళ్ళు. ఆ బయటికి వెళ్ళి పని చేసుకునే అవకాశం లేకుండా అక్కడేంటి వాళ్ళ డోజ్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ ఎలాన్ మస్క్ గ్రూప్ వాళ్ళు దాడులు చేయటం ఇట్లా చేస్తున్నారు. ఇవాళ అసలు ట్రంప్ కాదంటే అమెరికా అధ్యక్షుడు ఎలన్ మస్క్ అంట. అంటే తనే కదా సార్, తన ముందుండి ట్రంప్ గారు గెలుపుకి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఎలన్ మస్క్ అని చెప్పేసి మనకు అందరికి తెలిసిందే కదా. అందుకే ఇలాంటివన్నీ ప్లే చేస్తున్నారా? ట్రంప్ పేరు చెప్పుకొని ఎలన్ మస్క్ అమెరికాని వెళ్తున్నాడు అని అనుకోవచ్చా సార్? ఇప్పుడు కరిగిపోయిన సంపదలో ఎలన్ మస్క్ సంపద కూడా, టెస్లా షేర్స్ కూడా ఒకసారిగా పడిపోయిన పరిస్థితుల్లో $4 ట్రిలియన్ సంపద కరిగిపోయిందంటే 2 నెలల్లో
అసలు భవిష్యత్తు తలుచుకుంటేనే మనకి భయం వేస్తుంది. ఇంకా ఇతన్ని మరి ఇంకా 3 ఏళ్ల 10 నెలలు అలా భరిస్తారు అమెరికా సరే, అసలు ప్రపంచం ఈ ట్యాక్సులతోనే. ఇప్పుడు చైనాతో వార్ అన్నాడు, ఏది టారిఫ్ వార్. మళ్ళా చైనాని ప్రేమిస్తాడు, ఏది చైనా మీద 25% ట్యాక్స్ వేసానంటాడు, వాళ్ళు మన మీద 25% వేశారు కాబట్టి. ఆ తర్వాత కెనడాని 51వ రాష్ట్రంగా పరిగణిస్తా అంటాడు. 50 రాష్ట్రాలు ఉన్నాయి, సంతోషం. కెనడా అనేది ఒక దేశం. కెనడా దేశాన్ని 51వ రాష్ట్రంగా చేస్తానటం ఏంటి అమెరికాలో? అంటే అమెరికాలో కలిపేసుకుందామన్నా ఒక సామ్రాజ్య కాంక్ష కనపడతా. రైట్. అట్లనే ఇట్లా కూడా అన్నాడు కదా సార్ ట్రంప్, నేను ఎక్స్పోజ్డ్ ఇండియాని చూపిస్తా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది ట్రంప్ గారు. అంటే ఎక్స్పోజ్డ్ ఇండియాని చూపిస్తా అంటే దాని అర్థం ఏంటంటారు సార్? అతను ఎందుకు భారతదేశం మీద ఒక కక్ష పెట్టుకున్నట్టు కనపడతాడు. మోడీతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే అవమానించలేదు, కానీ దగ్గర ఏంటి ఇన్ని మాటు ఈ 2 నెలల్లోనే 10 సార్లు భారతదేశం పైన ఒక రివెంజ్ తీర్చుకోవాలన్న ఒక ఉద్రిక్త వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంత అంత భారతదేశంతో అంత కక్ష ఏంది ఆయనకి అసలు? అంటే భారతదేశం సుసంపన్న దేశం, ఏది వనరుల రీత్యా పేద దేశమే, కానీ ఇక్కడ భౌగోళికంగా మనం చూసినట్లయితే మానవ వనరులు పుష్కలం. వాళ్ళ గొప్ప మార్కెట్, వాళ్ళ యొక్క ఉత్పత్తులన్నిటికీ కొనేటటువంటి జనం ఉన్న మార్కెట్ భారతదేశం. అసలు అప్పట్లో ఇంగ్లాండ్ ఇక్కడ మన మీద వచ్చి పడి మనల్ని బానిస రాజ్యం చేసుకుని వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారు? కారణం ఏంటంటే ఇది మార్కెట్. ఇప్పుడు ఈ మార్కెట్ పైన ట్రంప్ కన్ను. అంటే ఏంటి, భారత్ని లొంగ తీసుకోవటం కోసం ఈ పన్నులు బెదిరిస్తున్నాడు. మీరు దానిపైన 300% వేశారా, నేను మీ దానిపైన 300% వేస్తా. మీరు అమెరికా ఉత్పత్తుల మీద ఎంత ట్యాక్స్ వేస్తే నేను అంతే ట్యాక్స్ వేస్తానంటూ ప్రతీకార పన్ను అనేది ఒకటి తీసుకొచ్చి, ఇప్పుడు యాక్చువల్గా జెలెన్స్కీ, ఉక్రెయిన్ వార్, రష్యాతో పుతిన్తో అతనికి బహిరంగ స్నేహం ప్రపంచం మొత్తం తెలుసు, అమెరికా పౌరులకు కూడా తెలుసు. అంటే ట్రంప్ గెలుపు కోసం పుతిన్ సహాయపడ్డాడని, ఇప్పుడు పుతిన్ ప్రతిష్ట నిలబెట్టడం కోసం జెలెన్స్కీని బెదిరించటం. జెలెన్స్కీ ఒక దేశానికి ప్రతినిధి, అతను నీ దగ్గరకు వస్తే చర్చల కోసం సహాయం చేయమని వస్తే అతను అవమానించాడు దారుణంగా. అతను టీషర్ట్ వేసుకుంటే నీకెందుకు, సూట్ వేసుకుంటే నీకెందుకు? జెలెన్స్కీ ఏంటి, నేను సూట్ వేసుకోని అన్నాడు. రష్యా మీద యుద్ధం ఒక కొలిక్కి వచ్చేదాకా నేను సివిల్ డ్రెస్లోనే ఉంటాననేది అతని ప్రతిజ్ఞ. అక్కడి ఓటర్లు, అక్కడి ప్రజలు జెలెన్స్కీకి ముఖ్యం, నువ్వు కాదు. ఇప్పుడు బైడెన్ను చక్కటి సహాయం అందించినప్పుడు ఆ దేశాన్ని ఇలా మధ్యలో వదిలేస్తానంటే ఒక బ్లాక్మెయిలింగ్ ధోరణి కనపడుతుంది. ఇంకా నయ్యం, జెలెన్స్కీకి జరిగిన పరాభవం మన ప్రధాని మోడీకి జరగలేదు. వెంటనే జెలెన్స్కీ ఏం చేశాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. వైట్ హౌస్ నుంచి చర్చలు సంతకం కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అంటే అమెరికాని పరిపాలిస్తోంది ట్రంపా, ఎలన్ మస్కా, అక్కడే కనపడతారు. నిన్న కూడా ఏదో కారు కొన్నాడంట, కొత్త కారు టెస్లా. కాకపోతే డ్రైవ్ చేయలేదులే ట్రంప్, ఏది డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకుంటా, ఆయన డ్రైవ్ చేయకుండా పక్కన కూర్చున్నట్టున్నాడు. ఏదో అన్నాడు, ఏమని, కారు $80,000 కొన్నా, నేనేమి కన్సెషన్ కూడా అడగలేదు, మస్క్నే నేను అడిగితే ఇచ్చేవాడు, మళ్ళీ కన్సెషన్ అంటే అసలు అతను నాకు ఊరికనే ఇచ్చారనుకుంటారు ఈ జనం అంతా, నా ప్రత్యర్థులంతా అని చెప్పి మొత్తం క్యాష్ పెయిడ్ అనేదో చెప్తాడు. అంటే జిమ్మిక్స్. ట్రంప్ కేవలం ఏంటంటే ఈ జిమ్మిక్ల ద్వారా అక్కడ కొంతమంది ప్రజల యొక్క అభిమానం పొంది గెలిచాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకుంటే అమెరికా ప్రతిష్టకే అది దెబ్బ. ఇవాళ డాలర్తో ఆడుకుంటోంది ప్రపంచం కాదు, డాలర్తో ఆడుకుంటోంది ట్రంప్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.